ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 సమూయేలు 30వ అధ్యాయం 8వ వచనం. నీవు తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. అమాలేకీయులు సిగ్లకు ప్రజలను పట్టుకొంట. దావీదు అతని మనుషులు 3వ రోజుకు సిగ్లకు నగరానికి చేరుకున్నారు. అమాలేకీయులు సిగ్లకును ముట్టడి వేయుట వారు చూశారు. అమాలేకీయులు నెగెవ్ ప్రాంతం మీద దాడి చేశారు. వారు సిగ్లగు మీద దాడి చేసి పట్టణాన్ని తగులబెట్టారు. సిగ్లగులో ఉన్న స్త్రీలను బందీలుగా పట్టుకున్నారు. పడుచువాళ్ళను, వృద్ధులను అందరినీ వారు పట్టుకున్నారు. వారు ఎవరినీ చంపలేదు, కేవలం వారిని బందీలుగా పట్టుకున్నారు. దావీదు అతని మనుషులు సిక్లగు వచ్చేసరికి పట్టణమంతా తగులబడి పోవడం వారికి కనపడింది. వారి భార్యలు, కొడుకులు, కూతుర్లు అంతా బందీలుగా కొనిపోబడ్డారు. అమాలేకీయులు వారిని పట్టుకున్నారు. దావీదు అతని సైనికులు సొమ్మసిల్లిపోయేలా గట్టిగా విలపించారు. దావీదు యొక్క 2 భార్యలు, ఇజ్రాయేలీ అహీనోయము, కర్మెలు వాడిన నాబాలు భార్య, విధవరాలు అబీగయీలు కూడా బందీలుగా కొనిపోబడ్డారు. సైన్యంలోని మగవాళ్ళంతా వారి కుమారులు, కుమార్తెలు బందీలుగా తీసుకొని పోబడినందుకు విచారంగా, కోపంగా ఉన్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకుంటున్నారు. ఇది దావీదును చాలా తల్లడిల్లా చేసింది. కానీ దావీదు తన దేవుడైన యెహోవా నుండి బలం పొందాడు. యాజకుడైన అబ్యాతారుతో ఎఫోదును తెమ్మని చెప్పాడు దావీదు. అప్పుడు దావీదు యెహోవాకు ప్రార్థన చేశాడు. మా కుటుంబాలను బందీలుగా తీసుకుపోయిన వారిని నేను వెంటాడనా, వారిని పట్టుకుంటానా అని అడిగాడు. వారిని వెంటాడు, నీవు వారిని పట్టుకుంటావు, మీ కుటుంబాలను రక్షించుకుంటావు అని యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.